27వ వచనం, సోమరి వేటాడినను పట్టుకొనడు. సోమరితనం అనేది మంచిది కాదు. సోమరి వేటాడినను పట్టుకొనడు. వేటకు పోయాడట వాడు, కానీ వాడి సహజ ప్రవృత్తి, సహజ గుణం సోమరితనం. మంచం మీద నుండి తొందరగా లేవడు, లేచినా తొందరగా మొహం కడుక్కోడు, తొందరగా స్నానం చేయడు. ఇప్పుడు ఎవడేస్తాడులే, ఇప్పుడు ఆ వస్తువు అక్కడ ఉంది, ఇక్కడ పెట్టరా అంటే ఇప్పుడు ఎవడు పెడతాడులే, చూద్దాంలే, చేద్దాంలే అని ఒక మనస్తత్వము కలిగిన వాడిని సోమరుడు అంటారు. వాడు వేటకు పోయాడట. మరి ఎందుకు పోయినట్టో వేటకు? స్నేహితులందరూ వెళుతున్నారు కాబట్టి నాకు వచ్చు వేటాడడం అని చూపించుకోవడానికి వెళ్ళాడేమో. లేకపోతే ఇంట్లో వాళ్ళు తరిమారు, ఎంతసేపు ఇంట్లో కూర్చుంటావురా, మగవాడివి కాదా, 4 రాళ్ళు సంపాదించవా, కనీసం వేటాడి జంతువు అయినా పట్టుకురా అంటే సరేనని వెళ్ళాడు. కానీ వేటకైతే వెళ్ళాడు, కానీ దేన్ని పట్టుకోడు. ఎందుకంటే వాడు సహజంగా సోమరివాడు. దానికి రివర్స్లో ఇంకో పరిస్థితి ఇక్కడ రాయబడింది. చురుకుగా నుండుట గొప్ప భాగ్యం. సోమరితనమునకు వ్యతిరేక పరిస్థితి చురుకుదనం. షార్ప్గా, అలర్ట్గా, మెళకువగా ఉండడం, అది గొప్ప భాగ్యం అట. సోమరితనమునకు వ్యతిరేక పరిస్థితి చురుకుగా ఉండుట అనే పరిస్థితి. ఇది ఈ లోకంలో సహజంగా అందరికీ అప్లికబుల్, అందరికీ అన్వయించదగింది. ఈ లోకంలో ఉద్యోగం చేసిన, వ్యాపారం చేసిన, మరి ఇంకా ఏ పని చేసినా లోక సంబంధంగా ఎవరైనా చురుగ్గా పనిచేసే వాళ్ళని ఇష్టపడతారు. కానీ ఉట్టిగా కబుర్లు చెప్పుకుంటూ టైం అంతా వ్యర్థంగా వెళ్ళబుచ్చే వాళ్ళని ఎవరు ఇష్టపడతారు? పనికి పెట్టుకోరు. పనికి పెట్టుకున్నా 2 రోజులు 4 రోజులు చూసి తీసేస్తారు. మళ్ళీ వద్దులే బాబు, నీకు మాకు సరిపడదు, ఇంకెక్కడన్నా వెతుక్కో ఉద్యోగం అని తీసేస్తారు. కొంతమంది చురుకైన పనివారు ఉంటారు. వాడు చేతులు కట్టుకొని, అయ్యగారు చెప్పండి, పని చెప్పండి, పని కోసం వచ్చాను. ఏం పని చేస్తావురా నువ్వు అంటే, మీరు ఏం చెబితే అది చేస్తానండి. ఏ పనికైనా తయారు. తోట పని అయినా సరే, ఇల్లు తుడవటమైనా సరే, మార్కెటింగ్ అయినా సరే, దేనికైనా సరే, ఏ పని చేసినా 5 నిమిషాల్లో ముగించి వచ్చి నిలబడతాడు. మళ్ళీ అయ్యగారు ఇంకేదన్నా పని చెప్పండి. అంతలోనే అయిపోయిందిరా పని, అయిపోయింది, చూసుకోండి, ఏమన్నా లోపం ఉంటే చెప్పండి, పర్ఫెక్ట్గా చేసేవారు రోజు. సరే ఇప్పుడు ఈ పని చెయ్యి, మళ్ళీ చటుక్కుని చేసి వచ్చేస్తాడు. ఇంత స్పీడ్ అయి ఉంటురా బాబు, నా అనుభవంలోనే నేను ఎప్పుడు చూడలేదు ఇంతటి చురుకైన పని వాడిని. సరే కాసేపు విశ్రాంతి తీసుకో, అలవాట్లేదు అయ్యగారు, ఏదన్నా పని ఉంటే చెప్పండి, విశ్రాంతి నాకొద్దు, పని కావాలి. ఒరే, నువ్వు పని రాక్షసుడిలాగా ఉన్నావురా, ఏం పని చెప్పాలి, పని అంతా అయిపోయింది. సరే అయ్యగారు, రేపటి కొరకు ఏదన్నా సిద్ధపాటు ఉంటే చెప్పండి. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఒకడేమో చెప్పిన పనే చెయ్యడు, పొద్దున్న చెప్పిన పని రాత్రి దాకా ఒకటే తెమల్చడు. ఇంకా అదే వాడు దాన్ని చేసినట్టు చేసి నానబెట్టి ఏంట్రా ఇంకా తెమలేదా, చేస్తున్నానే గారు, ఇంకా బాగా చేస్తున్నాను. ఒకడేమో ఒక అప్పచెప్పిన పని పొద్దున్న నుండి రాత్రి దాకా ఒకటే ముగించాడు. ఇంకొకడేమో చటుకున్న 5 నిమిషాల్లో పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు, మళ్ళీ నెక్స్ట్ వర్క్ ఏంటని అడుగుతారు. అలాంటి వాళ్ళను
ఈ చురుకైన పని వారిని ఏ యజమానైనా ఇష్టపడతాడు, మనమైనా ఇష్టపడతాం. ఇది లోక సంబంధమైన జ్ఞానం, మనకు అది ఉండాలి. ఇప్పుడు ఆధ్యాత్మికం ఒక్క నిమిషం అట్లా పక్కన పెట్టాడు, ఒక్క నిమిషమే, ఎక్కువ కాదు, పక్కన పెట్టాడు. మనలో ఈ ప్రసంగం వింటున్న వాళ్ళలో ఎవరైనా ఎంఎన్సి ఎంప్లాయీస్ కావచ్చు, లేకపోతే ప్రభుత్వ ఆఫీసులో గుమాస్తా ఉద్యోగం కావచ్చు, లేకపోతే ఒక ఎగ్జిక్యూటివ్ సూపర్వైజరీ పోస్ట్ కావచ్చు, లేకపోతే ఒక బడిలో పంతుళ్ళు కావచ్చు, ఎవరైనా సరే తమకు అప్పగించబడిన పనిని చురుకుగా చేసే వాళ్లను యాజమాన్యం ఇష్టపడుతుంది. దేవుని బిడ్డలు సోమరులుగా ఉండొద్దు. భౌతికంగానే, ఈ లోక సంబంధంగానే చెప్తున్నా. దేవుని బిడ్డలమైతే మనం ఏ ఉద్యోగం చేసినా, ఏ వ్యాపారం చేసినా మనం సోమరిగా ఉండొద్దు. సోమరి వాళ్ళు ఏమీ సాధించలేరు జీవితంలో. ఆ సోమరితనమును మనం వదిలించుకోవాలి. అంటే నేను పుట్టుకతో ఇంతేనండి, నా పరిస్థితి, నా నైజము, నా ప్రవృత్తిది, నా సహజ స్వభావం ఇది అని అనకండి. సోమరిపోతులు కూడా పరిశుద్ధాత్మ శక్తిని పొంది చురుకైన వారుగా మారడం నేను కళ్ళారా గమనించా. నా అనుభవంలో మనుషులను మార్చేస్తాడు యేసయ్య. కాబట్టి లోకరీతిగా కూడా మనం కష్టపడి పనిచేసేవాళ్ళుగా ఉండాలి, చురుకుగా పనిచేసేవాళ్ళుగా ఉండాలి. అప్పుడు ఎవరైనా మనల్ని ఉద్యోగంలో పెట్టుకోవడానికి ఇష్టపడతారు. పెట్టుకున్నవాడు మాత్రం వదులుకోవడానికి ఇష్టపడ్డాడు. ఇంకా నువ్వు వెళ్ళొద్దురా బాబు, నీలాంటి వాడు దొరికేది చాలా కష్టం ఈ రోజుల్లో అంటాడు. అవసరమైతే జీతం ఇంకో 100 రూపాయలు 1000 రూపాయలు ఎక్కువ తీసుకో, నువ్వే కావాలి నాకంటాడు. ఈ లోకము ఏ ప్రభుత్వ ఉద్యోగమైనా, ప్రైవేట్ ఉద్యోగమైనా, ఈ లోకంలో ఏ యాజమాన్యమైనా మంచిగా చురుగ్గా పనిచేసే వాళ్ళని ఇష్టపడుతుంది. అలాగే మనకందరికీ యజమానుడు, యజమానులకే యజమానుడు, మేనేజ్మెంట్లన్నిటికీ మేనేజ్మెంట్ అయినటువంటి సృష్టికర్త అయిన దేవుడు కూడా తన పనిలో చురుకైన వాళ్ళ కొరకు ఎదురు చూస్తున్నాడు. చురుకైన వారు అంటే పనిని ఇష్టపడేవారు, అలసిపోని వారు, అలు పెరగకుండా, మడమ తిప్పకుండా దేవుడు అప్పగించిన పనిని రాత్రింబగళ్ళు చురుకుగా చేస్తూ ఉండేవాళ్ళంటే దేవునికి ఇష్టము. అలాగా పని రాక్షసుడుగా కనపడుతున్నాడు మనకు అపోస్తలుడైన పౌలు. అపోస్తలుడైన పౌలు చూడండి, ఆయన ఎటువంటి పని రాక్షసుడో చూడండి. అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయము 31వ వచనం 31వ వచనం. కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పి తినని మీరు జ్ఞాపకము చేసుకొని మెళకువగా ఉండుడి. 3 సంవత్సరాలు రాత్రింబగళ్ళు అట. ఇక ఆయన భోజనం ఎప్పుడు చేశాడో, నిద్ర విశ్రాంతి ఎప్పుడు తీసుకున్నాడో తెలియదు. రాత్రి అదే పని, పగలు అదే పని పౌలు భక్తునికి. చూడండి, రాత్రింబగళ్ళు నేను కన్నీళ్లు విడిచొచ్చు ప్రతి మనుషునికి, మళ్ళీ ఒక్కడిని విడిచిపెట్టలేదు. పరిచయం ఉన్న ప్రతి ఒక్కడికి, ఎదురుపడ్డ ప్రతి ఒక్కడికి, అది రాత్ర పగలని చూసేది లేదు. ప్రతి ఒక్కడికి బుద్ధి చెప్పడమే పనిగా పెట్టుకున్నాడు. 3 సంవత్సరాలు
మరీ ఇంతగా పనిచేయడం మంచిది కాదండి, కొంచెం ఆరోగ్యం కూడా కాపాడుకోవాలి అని పౌలుకు కూడా ఆనాడు చెప్పి ఉంటారు కొంతమంది శ్రేయోభిలాషులు. మరి ఎంతమంది ఆటంకపరుస్తూ ఉన్నా సరే పౌలు మాత్రము యూదుల కుట్రలను ఎదుర్కొంటూ, అనేకమైన శోధనలను ఎదుర్కొంటూ, కన్నీళ్లు విడిచొచ్చు పూర్ణమైన వినయభావముతో ప్రభువును సేవిస్తూ వచ్చాడట. 19వ వచనము చూడండి, అపోస్తలుల కార్యాలు 20:19. యూదుల కుట్రల వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయభావముతో నేను ఎలాగున ప్రభువును సేవించుచుంటినో మీకే తెలియను. ఆ అధ్యాయంలో తన సేవా విధానాన్ని గురించి చెబుతూ ఉన్నాడు. మరియు ప్రయోజనకరమైనది ఏదియూ దాచుకొనక, 20వ అధ్యాయం 20వ వచనం. మరియు ప్రయోజనకరమైనది ఏదీ దాచుకొనక బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియజేయుచు బోధించుచు దేవుని ఎదుట మారు మనస్సు పొంది మన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలనని అందరికి, యూదులకు, గ్రీసు దేశస్థులకు, అన్యులకు ఎలాగూ సాక్ష్యం ఇచ్చుచుంటునో ఇదంతయో మీకు తెలియదు. ఆయన ఒకటే పని మీద దృష్టి. ప్రభువైన యేసు వలన నేను పొందిన పరిచర్యను తుదముట్టించవలెనని ప్రాణాలకు తెగించాను. నా ప్రాణమును కూడా నాకెంత మాత్రము ప్రియమైందిగా ఎంచుకోలేదు. పనిలో ఉండి చచ్చిపోతానా, పోనీ పనిలో ఉండి ప్రాణం పోనీ యేసయ్య కొరకు అని పరిగెత్తాను. రాత్రి మగళ్ళు ఏకధాటిగా పనిచేశాను అంటున్నాను. ఇలారా అంటే ఇది సమయమా? ఇది పని చేసే సమయమా, పడుకునే సమయమా, భోంచేసే సమయమా అని అసలు ఆ ధ్యాసే లేనివాడు అపోస్తలుడైన పౌలు భక్తుడు. మరి తన కుమారుడు ఉన్నాడు తిమోతికి చెబుతున్నాడు, నాలాగా నీవు కూడా పని చేయవయ్యా బాబు అని చెబుతున్నాడు. నా కుమారుడమైన తిమోతి, నాలాగా నువ్వు పని చేయాలి. ఇప్పుడు ఇంతసేపు చెప్పిందంతా కూడా ఒక్క ముక్కలో చెప్పేశాడు. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. 2వ వచనంలో 2వ తిమోతి 4:2లో సమయమందును అసమయమందును ప్రయాసపడు. ఆ ఒక్క షార్ట్ సెంటెన్స్లో ఈ అనుభవాలు నేను చెప్పినవన్నీ కలిపి చెప్పేశాడు. ఏం ప్రయాసపడాలి నా ఆత్మీయ తండ్రి చెప్పండి? ఏం ప్రయాసపడాలి అంటే సమయమందును అసమయమందును వాక్యమును ప్రకటించుము. వాక్య సేవ, వాక్య పరిచర్య, సువార్త పరిచర్య. అరే ఏం సార్ టైం ఏళ్లపాల ఏం లేదా, ఎప్పుడు పడితే అప్పుడు వాక్యమేనా చెప్పడము అని అంటే మరి చేయాలండి. మరి సమయం ఉండగానే చేయాలి. జరగవలసిన పని విస్తారంగా ఉంది అని పని మీద దృష్టి పెట్టాడు పౌలు. అలాగే నడుచుకోమని తిమోతికి కూడా నేర్పించాడు పౌలు. మనందరికీ కూడా ఇవాళ పౌలు అదే పని, అదే ఉపదేశం, అదే హెచ్చరిక, అదే ఉపదేశం చేస్తున్నాడు. ప్రభునందు ప్రియులారా, మనము సమయమందు కష్టపడాలి, అసమయమందు కష్టపడాలి. ఎడతెగకుండా ప్రార్థన చేయాలి. ఇంకా షార్ట్ సెంటెన్స్ అది. నేను 3 సంవత్సరములు రాత్రి మగళ్ళు అన్నాడు చూసారా, దానికే ఇంకొక వ్యక్తీకరణ, ఎక్స్ప్రెషన్ సమయమందును అసమయమందును. దానికి ఇంకా క్లుప్తమైన వ్యక్తీకరణ ఎడతెగక, నాన్ స్టాప్, వర్క్ ఆల్ ద టైమ్, ప్రే ఆల్ ద టైమ్.
ఎడతెగకుండా ప్రార్థన చేస్తే మరి భోజనం ఎప్పుడు చేయాలి సార్ అంటే భోజనం చేస్తూ కూడా ప్రార్థన చేయి. ఏం చేసినా ప్రార్థన చేస్తూ ఉండు. అది చురుకైనటువంటి మెళుకువగలిగినటువంటి ఆత్మీయ స్థితి. ఏదన్నా కంపెనీలో ఉద్యోగం చేసి చెప్పిన పని వారం రోజుల దాకా కంప్లీట్ చేయకపోతే వాళ్ళు ఇష్టపడతారా? చేయరు కదా, ఇష్టపడరు కదా. ఏదో ఒక నెపం పెట్టి తీసి పారేస్తారు ఉద్యోగంలో. అలాగే విశ్వానికే యజమాని, విశ్వానికే మేనేజ్మెంట్, సకల బ్రహ్మాండ నాయకుడు మనలను తన సేవకులుగా పిలిచాడు. తన పని మనకు అప్పగించాడు. మనకు టైం ఎక్కువ లేదు, చాలా కొంచెం టైం ఉంది. ఎందుకంటే మన ఆయుష్కాలం గొడవ కాదు ఇప్పుడు. దేవుడు ఆశీర్వదించి మనందరం 100 ఏళ్ళు బ్రతుకుదాం. అది నా ఆశ, నా దీవెన. నేను పలుకుతున్న ఆశీర్వచనం అందరూ 100 ఏళ్ళ ఆయుష్కాలం కలిగి ఉండాలి అని నేను కోరుతున్నాను. కానీ ప్రపంచ రాజకీయాలు గమనిస్తుంటే అంత టైం లేదు. మనకు 100 ఏళ్ళ ఆయుష్కాలం దేవుడు ఇచ్చినా ఇంకో 100 ఏళ్ళు ఈ లోకం ఉండదు. 50 ఏళ్ళు కూడా ఉంటుందనే ఆశ లేదు. ఇంకా అంతకంటే తక్కువ టైంలోనే చరిత్ర ముగింపుకు వచ్చేస్తుంది. అంత్యకాల సూచనలు, మన ప్రభువైన యేసయ్య రెండవ రాకడ సూచనలు బహుస్పష్టంగా నెరవేరుతూ ఉన్నాయి. టైము లేదు. ప్రభు వచ్చిన తర్వాత పని చేయడానికి అవకాశం ఉండదు. గనక మనము రెచ్చిపోయి పని చేయాలి, చురుగ్గా ఉండాలి. చాలా కాలం కిందట నేను చెప్పాను, ఎందుకంటే ఓఫీర్ గారు మీరు రాత్రి మగళ్ళు ఎప్పుడు చూసినా లైవ్లో ఉంటుంటారు, ఆరోగ్యమే సరిలేనప్పుడు ఇంత అవసరమా మీకు ఇంత స్ట్రెయిన్? ఆరోగ్యం బాగోలేదు కదా, ముందు ఆరోగ్యం చూసుకోండి, ఆరోగ్యాన్ని ముందు కాపాడుకోండి, ఆరోగ్యం చూసుకోండి. ఆరోగ్యం బాగోలేదని వింటున్నాం, ఇదంతా మీకు అవసరమా అన్నాడు ఒక పెద్ద ఆయన. నేను చెప్పాను, ఆరోగ్యం లేదేమో, యేసయ్య ఇస్తాడేమో, అది వేరే విషయం. ఆరోగ్యం కూడా అలా పక్కన పెట్టండి. కంఠంలో ప్రాణమైతే ఉంది కదా, ఇంకా కంఠంలో ప్రాణమైతే ఉంది కదా, యేసయ్య ప్రాణం తీసేయలేదు కదా, ప్రాణం ఉంది కదా, కనుక పని చేస్తాను. ప్రాణమే పోతే ఇంక చేయలేం కదా, సువార్త చెప్పలేము, ప్రార్థన చేయలేము, ఏమి చేయలేము. ఇంకప్పుడు విశ్రాంతి. గనక బ్రతికుండగా మనము దేవుని పని మీద దృష్టి పెట్టాలి ప్రియులారా. ఎంతసేపటికి ప్రార్థన, ఎప్పుడు ప్రార్థనైనా ఇంకా వేరే పని లేదా అనుకోకండి. వారు విసుగక నిత్యము ప్రార్థన చెయ్యవలెనని